హాయ్ అండి, నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసేసి నేను గోంగూర పండుమిరపకాయ పచ్చడి చేస్తున్నానండి. పండుమిరపకాయ అనేది పోయిన సంవత్సరం పండుమిరపకాయ అనేది దంచి పెడతాం కదండి. చింతపండు అలాగే ఉప్పు పసుపు వేసి కచ్చిపిచ్చిగా దంచి పెడతాం కదా, పండుమిరపకాయలన్నీ వేసి. అదనమాట పోయిన సంవత్సరం పచ్చడి అట్లాగే ఉంది. ఈ సంవత్సరం అసలు పచ్చళ్ళు ఎక్కువ తినలేదనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి చూసారు కదా, ఇదేనమాట. ఇప్పుడు ఇది కొంచెం తీసుకొని కొంచెం పండుమిరపకాయ తాలింపు వేద్దామని కొంచెం గోంగూర కలిపి వేద్దామన్నట్టుగా ఈరోజు తీసానమాట. ఇది కొంచెం చూసారు కదా, గోంగూర అయితే అక్కడ కడిగి శుభ్రంగా ఆరిపోవాలండి. ఫ్యాన్ గాలికి తడి అస్సలు ఉండకూడదు అనమాట. అది ఆరిపోయిన తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ వేసి బాండీలో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అక్కడ ఫ్రై అవుతుంది. మూత కూడా పెట్టేసేసాను. ఇదిగోండి కొంచెం పండుమిరపకాయ తీసి మాత్రం నేను గ్రైండింగ్ చేసుకుంటున్నానండి. కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా, మిక్సీలోనే వేసాను అనమాట. ఇదంతా కూడా రోట్లో చేసిందండి. నేను రోట్లోనే కచ్చిపిచ్చిగా దంచేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాను అనమాట. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర కానీ టమాటా కానీ వంకాయ కానీ ఇలా మనం ఏదైనా సరే మనం కలుపుకొని తాలింపు పెట్టుకుంటే పండుమిరపకాయతో పాటు చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదండి, గోంగూర కూడా ఉడికిపోయింది అనమాట. అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పండుమిరపకాయలు దాంట్లో వేసేసి కచ్చిపిచ్చిగా ఇది కూడా గ్రైండింగ్ చేసేసేయాలండి. గ్రైండింగ్ చేసి పక్కకు పెట్టేశాను. ఇది కూడా చూసారు కదా, దీంట్లోకి తాలింపు కూడా నేను రెడీ చేసుకున్నానండి. పోపు దినుసులు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అలాగే వెల్లుల్లి డబ్బలు కూడా కచ్చిపిచ్చిగా దంచి ఇలా తాలింపు పెట్టుకున్నానండి. తాలింపు చల్లగా అయ్యేలోపు మనం దీంట్లో కొంచెం మెంతుపొడి అనమాట, ఒక హాఫ్ స్పూన్ మెంతుపొడి వేసాను. అలాగే ఒక స్పూన్ అయితే ఆవాలన్నమాట, ఆవాల పొడి అనమాట. లైట్గా ఫ్రై చేసినాయి అవి ఫ్రై చేసుకొని ఆ పచ్చళ్ళలో కలిపేసేసుకొని చూసారు కదండి. ఈ తాలింపు చల్లగైన తర్వాత ఈ పండుమిరపకాయని గోంగూర అనేది దీంట్లో వేసేసేయాలన్నమాట. తాలింపులో చూసారు కదండి, ఒకసారి కలిపేసేసి పక్కకు పెట్టేసేద్దామండి. ఇదైతే అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే వారానికో 15 రోజులకు ఒకసారి ఇట్లా కొంచెం తాలింపు పెట్టుకుంటే అన్నిటిలో కూడా టేస్ట్ బాగుంటుంది. మన రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకి కానీ మనం దిబ్బ రొట్టె వేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుందండి. పండుమిరపకాయ ఇట్లా మనం సంవత్సరం అంతా మనం కచ్చిపిచ్చిగా దంచి మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, టేస్ట్ చూద్దామని చెప్పేసి నెక్స్ట్ డే అనమాట. ఇది చూసారు కదా, అసలు ఎంత టేస్ట్ ఉందో, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇదిగోండి, అలాగే పండుమిరపకాయ కూడా నేను కొంచెం తాలింపు పెట్టుకున్నాను. దీంట్లో అయితే ఏమి కలపలేదండి. ఆల్రెడీ ఉప్పు, చింతపండు, పసుపు వేసిందేనమాట. వేసి దంచి పెట్టుకున్నదే. అది ఇప్పుడు మాత్రం మిక్సీ పెట్టి కొంచెం ఆవు పొడి, మెంతి పొడి కలుపుకొని తాలింపు పెట్టేసుకున్నాను ఈ పండుమిరపకాయ కూడా. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రెష్గా అది అలా తాలింపు పెట్టుకుంటే ఒక 15 రోజులు 20 రోజుల వరకు కూడా మనకి పచ్చళ్ళు లేవు అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం కారంగా తినాలనిపిస్తుంది కదా. ఈ సంవత్సరం అసలు పెట్టానే కానండి ఎక్కువ తినలేదన్నమాట మేము పచ్చళ్ళు. ఇంకా సరే ఉంది కదా, కొంచెం చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఈరోజు తాలింపు పెట్టాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, దీంట్లోనే టమాటా వేసుకోవచ్చు, వంకాయ కూడా కొంచెం మగ్గపెట్టి కలుపుకోవచ్చు అండి. ఇదే పండుమిరపకాయలో ఇదిగోండి గోంగూర అనమాట. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ పండుమిరపకాయ గోంగూర అనేది రైస్లోకి అయితే కొంచెం ఒక్క స్పూన్ వేసుకుంటే ఎక్కువ అన్నం కలుస్తుందండి. టేస్ట్ కూడా తింటుంటే అంత కమ్మగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. అది మాటలో చెప్పడానికి రాదనమాట. నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి అనే కాదండి, నేను చిక్కుడుకాయ పచ్చడి మన ఛానల్లో ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, అలాగే పండుమిరపకాయ పచ్చడి కూడా ఉందండి. ఈ గోంగూర పచ్చడి కూడా ఉందన్నమాట. పులిహోర గోంగూర వేరు, పండుమిర్చి గోంగూర వేరు అనమాట. అది కూడా ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ కలిపేసి పెట్టేసుకున్న తర్వాత ఒక బాటిల్స్లోకి అయితే తీసి పెట్టేశానండి. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు పచ్చళ్ళు టిఫిన్లో కానీ దేంట్లోకైనా పచ్చళ్ళు ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇవి కూడా వేసుకొని తినొచ్చు అనమాట. ఇడ్లీ కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది చూసారు కదా, ఇది పండుమిరపకాయ అనమాట. ఇలా బాటిల్లో పెట్టేశాను. ఇదిగోండి, ఇది వచ్చి గోంగూర అనమాట. గోంగూర పండుమిరపకాయ. ఈ పక్కదైతే ఓన్లీ పండుమిరపకాయేనండి. ఓకేనండి. 2-3 టమాటాలు కూడా కొంచెం తీసుకొని ఒక 4 టమాటాలు అది కూడా మగ్గపెట్టి ఈ పండుమిరపకాయలు కలుపుకొని తాలింపు పెట్టుకున్న చాలా బాగుంటుందండి. చూసారు కదా, పండుమిరపకాయ ఒక్కటి మాత్రం మనం సంవత్సరానికి ఒక్కసారి మనం కచ్చిపిచ్చిగా దంచేసి కొంచెం ఉప్పు, చింతపండు, పసుపు వేసి దంచేసి పెట్టుకున్నామంటే ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి ఈ పండుమిరపకాయతో. ఓకేనండి. అయితే అదే రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా మా అమ్మాయి సడన్గా టికెట్లు బుక్ చేశానమ్మా అని చెప్పింది అనమాట. ఇంకా బయలుదేరమని ఫోన్ చేసింది. ఇంకా బయలుదేరాము. చూసారు కదండి, అమరన్ మూవీ అండి. ఆ మూవీ పేరు కూడా నాకు సరిగ్గా రావట్లేదు, గుర్తు కూడా ఉండట్లేదు. ఇది చూడండి. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి.
మేము ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. ఏ మూవీ ఏమో? అమరన్ మూవీ అంట. టికెట్లు బుక్ చేసింది. ఇప్పుడు బయలుదేరుతున్నాము. అక్కడ థియేటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము చూపిస్తా. ఓకేనా? బాయ్. మా హస్బెండ్, మా చిన్నమ్మాయి, మా మనవరాలు వీళ్ళు మాత్రం వెళ్ళిపోయారండి. కిందకు వచ్చేసారు. కిందకు వచ్చి కార్ తీసి పెట్టారనమాట. ఇంకా నేను మా పెద్దమ్మాయి పైనుండి కొంచెం చిన్న బిట్టి వీడియో తీసుకుందాం అన్నట్టు పైన ఉన్నామన్నమాట. ఓకేనండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. కొంచెం అయితే లేట్ అయిందండి ఇక్కడే, ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ అండి కొంచెం లేట్ అయిపోయింది. ఇది కూడా చూసారు కదా. ఇంకా స్టార్ట్ అయ్యింది. అయ్యో హాయ్ చెప్పు మా ఇటు చూడు. హాయ్ చెప్పు. ఈవినింగ్ కదండి, కొంచెం మాకు ట్రాఫిక్ ఉండటం మూలన లేట్ అయిందనమాట. ఇదిగోండి ఇదేనమాట థియేటర్ అనేది. చూసారు కదా. ఇంకా వచ్చి హడావుడిగా మేము లోపలికి వెళ్ళిపోయామండి, లేట్ అయిపోతుందని చెప్పేసి. అక్కడికి కొంచెం మూవీ కూడా కొంచెం స్టార్ట్ అయిందనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంది ఈ థియేటర్ అనేది. ఇదిగోండి చాలా చాలా బాగుందండి సినిమా. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇది వీడియో తీసి కూడా నేను 2 వీక్స్ 3 వీక్స్ అవుతుందండి. వినాయక చవితి అది వీడియో ఉంది కాబట్టి అది పెట్టిన తర్వాత ఇది పెడదాంలే అన్నట్టు నేను ఆగానమాట. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ఏమన్నా కొంచెం సెంటిమెంట్ సీన్స్ వచ్చినాయి అనుకోండి, నేను మా పెద్ద పిల్ల మాత్రం ఇక కళ్ళం నీళ్ళు వస్తూనే ఉంటాయి. మిగతా మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు, కానీ నేను మా పెద్దమ్మాయి అయితే ఇక కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని సీన్స్ వచ్చినాయి అంటే మా మొహాలే చూస్తారు మా ఇంట్లో, మా హస్బెండ్ కానీ మా చిన్నపిల్ల కానీ. ఇంకా మూవీ అయితే అయిపోయిందండి. ఇంకా బయటకైతే వచ్చేసాం. ఎవరన్నా చూడకపోతే కనుక, ఉందో లేదో తెలియదు నాకు, ఉంటే కనుక మీరు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చూడండి. అలాగే ఓటీటీలో కూడా వచ్చినట్టుందండి ఆ మూవీ. అలాగైనా మీరు చూడండి. నేను నిన్న రాత్రి ఏమో చూశాను, ఓటీటీలో ఉంది. ఓకేనండి. చాలా చాలా బాగుందనమాట ఈ మూవీ అనేది. ఇంకా చూశారు కదండి. ఇంకా 9:30 అయిపోయిందండి. ఇంకా ఆకలిగా అనిపిస్తుందని చెప్పేసి ఇంకా వచ్చే దారిలోనే టిఫిన్ చేసామన్నమాట. రోడ్ సైడేనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అనేది. ఇడ్లీ కానీ బోండా అలాంటిది, దోశ అనేది బాగుంటుంది అనమాట. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే. ఇంకా నేనైతే ఇడ్లీ తిందామని చెప్పేసి ఇడ్లీ చెప్పానండి. ఇడ్లీ తీసుకొస్తాను కానీ చెప్పేసి వెళ్ళారు. నేనైతే ఇక్కడ కార్లోనే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు. ఆ పైగా కారు పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ లేదనమాట. ఒక పక్కకు ఆపేసుకొని మేము వెయిట్ చేస్తున్నాం. ఆ పైగా మా మనవరాలు కూడా పడుకుందండి. ఇంకా అందుకే నేను కూడా మా మనవరాలతో పాటు ఉన్నానన్నమాట. ఇదిగోండి చూసారు కదా. ఇడ్లీ అయితే చాలా బాగుంది. నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేశాను. చూడండి చట్నీ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడండి చట్నీ. నేను ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, టిఫిన్స్ అయితే మాత్రం చట్నీ ఎక్కువగా తింటానండి. ఇష్టంగా తింటానమాట. చట్నీ తొందరగా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదండి. నా టేస్ట్కి తగ్గట్టు చట్నీ కూడా చాలా ఎక్కువ వేసారనమాట. ఇడ్లీ పైన ఇట్లా వేసి నెయ్యి అలాగే కారపొడి కూడా వేసి ఇచ్చారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి మా అమ్మాయి కూడా ఇడ్లీ చెప్పిందనమాట ఆర్డరు. వేడివేడిగా ఉంది కదండి, చాలా టేస్టీగా అనిపించింది. బాగుంది. ఇక్కడైతే టిఫిన్స్ అయితే బాగుంటాయండి. ఇంకా వేడివేడి మీదగా ఉందేమో, చాలా తింటుంటే కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. టేస్ట్ ఇంకా చూసారు కదండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి. ఇంకా డైలీ వీడియోలు అయితే వస్తాయండి. మ్యాక్సిమం అయితే నేను డైలీ వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఎన్ని పనులున్నా ఏం చేసినా సరే చిన్న వీడియో అయినా నేను పెట్టడానికైతే ట్రై చేస్తానండి. ఓకేనా? బాయ్ అండి.